गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तिये नमः। బయటికి పోయాడంట మీరు. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజుకు జై. మేలుకొలుపు. మోసమాయను జీవ చూడగ మోహ పాశములధిక మాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలో కొనావే. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలో కొనావే. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచో కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలచుకొంటే నాటు నీ మదికి జీవా మేలో కొనావే. 21,000 జరుగు హంసలు తరుగు వాయువు 21,000 జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువు జీవా మేలు కొనావే. లేనిపోని దుఃఖజాలములోన బడి చెడిపోవుటెందుకు లేనిపోని దుఃఖజాలములోన పడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలు కొనావే. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలు కొనావే. భర్తమయలను గురుడు చూపిన నట్టులే కనుపుడమి ఎందునా భర్తమయలను గురుడు చూపిన నట్టులే కనుపుడమి ఎందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలు కొనావే.
మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి. మాయతనువై మాయతానై మాయతనువులు చేయుచును మరి. మాయతన మర్మంబుగనని మాయమైపోవున్. జీవా మేలు కొనవే. ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకినా. ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకిన. బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదిలెదవు. జీవా మేలు కొనవే. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను. వేగగనితను మనధనంబులు వీడి శరణనవే. జీవా మేలు కొనవే. పీలుకాన శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట. పీలుకాన శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట. మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట. జీవా మేలు కొనవే. మోసమాయను జీవ చూడగ మోహపాశములధికమాయను. మోసమాయను జీవ చూడగ మోహపాశములధికమాయను. గాచి జందగ చేసే నీ గతి కర్మమే మందు. జీవా మేలు కొనవే. జీవా మేలు కొనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురుదేవ జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. అనంత సృష్టి అంతా కూడా ఒక బిందువుగా ఉన్నట్లయితే ఆ బిందువు యొక్క మధ్యస్థానం నందే బిందు అవకాశం ఉంది. అక్కడ ఆ బిందు ప్రభావం లేదు. దాన్నే మన వాళ్ళు బ్లాక్ హోల్ అని పిలిచారు. కృష్ణబిలం అని నిన్న దాంతో ముగిసింది మంది. ఆ బిందు స్థానం మధ్యలో ఆకాశం అనేది ఒకటి ఉంది. సమస్త బిందువు అందులోకే సంగ్రహించబడుతుంది, అందులోంచే వ్యక్తమవుతుంది. అంత సమస్తము కూడా ఆ కృష్ణబిలం అనే దాంట్లో లీనమై లేకుండా పోతుంది. మళ్ళీ సృష్టి కూడా అక్కడి నుంచి ఆ శూన్యం నుంచే అవుతుంది. కాబట్టి ఈ శ్రీ విద్యలో బోధించారు ఈ బ్లాక్ హోల్ అనేటువంటి థియరీ. ఆనాడే ప్రతిపాదించారు. ఇది బిందు ఆకాశం యొక్క సిద్ధాంతం. బిందు ఆకాశం అంటే బ్లాక్ హోల్ థియరీ అనేది. సైన్స్లో వాళ్ళు ఒక కృష్ణబిలం లాంటి అంతరిక్షం దాటిన తర్వాత ఉంటుంది. ఎందులో నుంచి అయితే ఈ సమస్త సృష్టి జరుగుతున్న శూన్యము అక్కడి నుంచేను అని. కాబట్టి ఇది బిందు ఆకాశ సిద్ధాంతం. ఇది ప్రత్యేకమైన సిద్ధాంతంగా ఉంది. ఇలా నీ బుద్ధిని కనుక వ్యావృత్తి చెందిస్తూ పోయినట్లయితే నువ్వు వ్యామోహాన్ని దాటుతావు. నీ బుద్ధిని కనుక వ్యావృత్తి చెందిస్తూ పోయినట్లయితే వ్యామోహాన్ని దాటుతావు. ఈ బుద్ధి ఈ విధంగా ఒక పరిమితికి లోబడిపోతే గనక దాటలేవు. పరిమితికి అంటే నీ బుద్ధిలో, నీ బుద్ధి విశ్లేషణలో కనపడుతున్న నామరూప జగత్తులో అక్కడి నుంచినే వస్తువును ఆశ్రయించడం,
చుట్టూ ఉన్నదాన్ని ఆశ్రయించడం. ఆ పద్ధతిలో అయితే పరిమితిలో ఉంటావు కాబట్టి పరిమితి దాటినటువంటి స్థితిలో నువ్వు పరిమితి దాటిన స్థితిలోకి పోవాలి. అది లేకపోతే ఉండలేని పరిస్థితి. ఓ వస్తువు పరిమితికి గిన నువ్వు వ్యామోహం పడితే, ఆ పరిమితిలో ఏమవుతావంటే అది కావాలి, అది లేకుండా నేను ఉండలేను అనేటువంటి పరిమితికి లోబడిపోతావు కాబట్టి అది లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తది. చివరికి ఆ దశ వస్తుంది. కాబట్టి ఒక వస్తువును ఆశ్రయించినట్లయితే అది వస్తాశ్రయ పద్ధతి. వస్తువును గనక ఆశ్రయించేటట్టయితే వస్తువును ఆశ్రయించినటువంటి పద్ధతి అది. అది బుద్ధికున్నటువంటి బలహీనత. మన బుద్ధిలో ఉన్నటువంటి బలహీనత అది. వస్తువు కావాలనుకోవడం, వస్తువు పట్ల ఆకర్షితుడు కావడం, దాని మీద వ్యామోహం పెంచుకోవడం అట్లా. చైతన్యం అనేది వృత్యవచ్ఛిన్న చైతన్యంగా, వ్యస్త వ్యస్తవచ్ఛిన్న చైతన్యంగా ఉండి వస్తాశ్రయంగా ఉంది. వృత్తి ద్వారా ఏర్పడినటువంటి వృత్తి అవచ్ఛిన్నంగా ఉన్నటువంటి చైతన్యంగాను, వస్తువు అవచ్ఛిన్నంగా ఉండే వస్తాశ్రయంగాను ఉంది ఈ చైతన్యం అనేది. చైతన్యం ఘటావచ్ఛిన్న చైతన్యంగా, పటావచ్ఛిన్న చైతన్యంగా ఉన్నప్పుడు నీకు అవిచ్ఛిన్నత చేత వ్యామోహం కలుగుతోంది. చైతన్యం ఏమవుతుందంటే ఘటావచ్ఛిన్న చైతన్యం అంటే ఘటము, పటము అనేటువంటి భాస్కర్ బాబు ఫోన్ చేయబట్టే. భాస్కర్ బాబు ఫోన్ చేశాడు, అదే రాలేదు అని. వాళ్ళకి ఏదైనా నెట్ ప్రాబ్లం ఉంటే ఎక్కడన్నా రాదు. నాకు చేస్తే మళ్ళీ ఇది కార్యక్రమం కట్ అవుతుంది. ఘటావచ్ఛిన్న చైతన్యము, పటావచ్ఛిన్న చైతన్యంగా ఉన్నప్పుడు ఆ అవిచ్ఛిన్నత చేత వ్యామోహం కలుగుతుంది. రెండిట్లో చైతన్యంగా ఉన్నది ఒక్కటేననే సర్వవ్యాప్త చైతన్యంగా లేనప్పుడు నువ్వు ఆ ఘటన నిజం అనుకుంటావు. ఘటము, ఘటాకాశం అనేది మనం చెప్పారు. దాంట్లోకి వచ్చి ప్రకాశిస్తున్నది, దాంట్లో ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా దాంట్లో ఘటంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, శూన్యంగా ఉన్నటువంటి ఆకాశము, బాహ్యంగా ప్రపంచమంతా ఉన్నటువంటి శూన్యంగా ఉన్న ఆకాశము ఒకటిగా ఉంది. అదంతా మళ్ళీ ఆ అంతరిక్షం దాకా పైదాకా విచారణ జరిపితే ఈ చైతన్యాలన్నీ కూడాను ఒక ప్రపంచం అనే బ్రహ్మాండం అంతా అక్కడ ఒక బిందురూపకంగా మారిపోయింది. ఈ విచారణ చేత నీవు దానికి పరిమితం అయితే నీకు దాని పట్ల వ్యామోహం కలుగుతోంది. నీకు కనపడే వాటి పట్ల దాన్ని విస్తృతమైనటువంటి విచారణలో నీకు తేలింది ఏంటంటే బ్రహ్మాండంగా ఉండే చైతన్యం అంతా ఒక్కటే, ఒక చైతన్యంగా ఉంది. ఈ అనేకత్వంగా కనపడుతున్నదంతా పరిమిత స్థాయిలో ఆలోచిస్తే మాత్రమే ఉంది. పరిమిత స్థాయి దాటిన తర్వాత ఆ అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వ్యాప్తం చెందితే ఎక్కడైతే విచారణ ద్వారా అటువంటి చైతన్యం సర్వవ్యాప్తమై ఉన్నది. ఒక్క చైతన్యమే ఉంది. ఒక్క చైతన్యమే ఘటం దృష్ట్యా చూసినప్పుడు ఘట చైతన్యంగా కనపడింది. పటం దృష్ట్యా చూసినప్పుడు అంటే బ్రహ్మాండంగా చూసినప్పుడు అంతటా ఈ బ్రహ్మాండం ఏదైతే ఈ అనేక గోళకాలతో నిండి పంచభూతాత్మకమైనటువంటిదంతా కూడాను వీటికి అవకాశం ఇచ్చిన ఆకాశం అనేటువంటి ఒక ఆవరణలో అదంతా ఉంది. నీవు కూడా ఈ ప్రపంచ భావన చేయగానే, ప్రపంచ భావన అనేది కనుక చేస్తే నీలో ఉన్న చైతన్యం కాస్త వ్యావృత్తి చెంది ముక్కలైపోయి అనేకత్వాన్ని చెంది ప్రపంచ రూపాన్ని ధరిస్తుంది. ఒకటే అనే భావనలోంచి ఘటంగా చూసినప్పుడు ఒక్కటే,
పటంగా చూసినప్పుడు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రపంచ భావన అనేది చేయగానే నీలో ఉన్న చైతన్యము అంతా వ్యావృతి చెంది ముక్కలైపోయి అనేకత్వాన్ని చెంది అనేక మంది జీవులు, అనేక వస్తువులు, అనేకమైనటువంటి ప్రకృతి అనేకంగా కనపడేదంతా అనేకమే. అట్లా అనేక రూపం అనేటువంటి ప్రపంచ రూపాన్ని ధరించింది. ఆ ప్రపంచ రూపాన్ని ధరించిన దాన్ని వెనక్కి తీసుకో. ఈ చైతన్యమే లేనటువంటి శూన్యస్థానం ఒకటి ఉన్నది. ఈ అనేకత్వము ఏకత్వంగా భావిస్తున్నటువంటి చైతన్యమే లేనటువంటి శూన్యస్థానం ఒకటి ఉంది. అది అదే విచ్ఛిన్నమైపోయి ఆ, ముక్కలు ముక్కలుగా తయారైపోయి ముక్కలు ముక్కలైపోయి అనేకత్వాన్ని చెందింది అనుకో. అనేకత్వం నుంచి ఎనిక్కిరా. అనేకత్వం నుంచి ఎనిక్కి వస్తే ఏకత్వం స్థితి, ఏకత్వం కూడా లేనటువంటి ఆ ఏకత్వ చైతన్యం కూడా లేనటువంటి శూన్యస్థానం ఒకటి ఉంది. ఎక్కడి నుంచి ఈ చైతన్యం ప్రాదుర్భవించిందో, ఈ చైతన్యం ఎక్కడి నుంచి మొదలైందో అది శూన్యం. శూన్యం అనేదే ఉంది మొదట. శూన్యంలో నుంచినే సర్వము ఉత్పన్నమైంది. సర్వము కూడా మళ్ళీ శూన్యంలోకే పోతుంది. అట్టి శూన్యస్థానమును కనుక నీవు లక్షించినట్లయితే ఆ శూన్యస్థానం ఒకటి ఉంది. ఆ శూన్యస్థానంలో ఏమీ లేదు. అప్పుడు జగత్తు లేదు, నువ్వు లేవు. ఏది ఉత్పత్తి కాకుండా ఉన్నటువంటి శూన్యస్థానం, ఏది లేకుండా సర్వము శూన్యంగా ఉన్నటువంటి శూన్యస్థానం. ఆ శూన్యస్థానము, ఆ చైతన్యమే లేనటువంటి శూన్యస్థానం ఒకటి ఉంది. ఎక్కడి నుంచి ఈ చైతన్యం ప్రావిర్భవించిందో అది శూన్యం. ఎక్కడి నుంచి వచ్చిందో అది శూన్యమే. అట్టి శూన్యస్థానం కనుక నువ్వు లక్షించితే గనక స్త్రీ బాలాంధ్ర జడోపమాస్త్వ హమితి భ్రాంతా భృశం వాదిన. ఆయన ఈ శూన్యస్థితి లక్ష్యమైనట్లయితే గనక ఏ శూన్యం నుంచి అయితే సర్వము ఉత్పన్నమవుతుందో, నీకు గనక ఆ శూన్యస్థితి ఏదైతే ఉందో అదే లక్ష్యమైతే, ఏ శూన్యం నుంచి అయితే ఈ సర్వము ఉత్పన్నమవుతుందో, వ్యవహరిస్తుందో, లయమైపోతుందో, మళ్ళీ ఆ శూన్యాన్ని స్వీకరించినటువంటి వాడికి ఇదంతా ఎలా తోచింది? ఎవరైతే ఈ శూన్యస్థితి కనుక లక్ష్యంగా పెట్టుకుంటే కనుక దాన్నంతా ఆ శూన్యస్థితి మొదట ఎట్లా ఏర్పడిందో, నీకు బ్రహ్మాండానికి ఎట్లా ఏర్పడినాయి అనేటి విచారణ అంతా సాంఖ్యం ద్వారా తెలియబడినటువంటిది. అది ఆ విచారణ. ఆ విచారణలో మొదట ఆ సంకల్పం ఏర్పడి ప్రపంచం ఏర్పడడానికి కారణమైన దాన్ని ఎత్తుక్కుంటూ పోతే మొదట ఏమిటిగా ఉంది? అది ఇదంతా లేనప్పుడు ఏమిటిగా ఉందంటే శూన్యంగానే ఉంది. శూన్యం నుంచినే సర్వం ఉత్పన్నమైంది, మళ్ళీ శూన్యం లేకపోతుంది అనేది కదా. అట్లా ఏ శూన్యం నుంచి అయితే సర్వం ఉత్పన్నమైతే వ్యవహరిస్తోందో, మళ్ళీ దాంట్లోనే వచ్చి లయమైపోతుందో, దాన్ని లక్ష్యంగా ఎవరైతే స్వీకరించినారో వానికి ఇదంతా ఎలా తోచింది? అట్లా స్వీకరించిన వారికి స్త్రీ బాలాంధ జడోపమాస్తామితి భ్రాంతా భృశం అంటే భ్రాంతి వలె తోచింది. భ్రాంతి వలె ఈ స్త్రీలు, ఈ పురుషులు ఇవన్నీ కూడా వస్తు సమానంగా కనపడినాయి ఆ శూన్యంగా చూసిన వానికి. శూన్యం లక్ష్యంగా చేసుకొని ఆ శూన్యం కాటికి పోయిన వానికి ఇవన్నీ భోగ్య వస్తువులే అయిపోయినాయి. మళ్ళీ ఇవి భోగ్య వస్తువులేనా? ఇవి కూడా భోగ్య వస్తువులేనా? స్త్రీ పురుషులు అనేటివి మరి మొట్టమొదటి భోగ్య వస్తువులు స్త్రీలు, పురుషులు. ఇవన్నీ రెండు రకాలుగా చెప్పుతున్నటువంటివి, లింగభేదంతో చెప్తున్నటువంటివి. నిజానికి లోపల వాళ్ళకుండే చైతన్యము, వీళ్ళకుండే ఇద్దరికీ ఉన్న చైతన్యం ఒక్కటే. నామరూపాత్మకంగా శరీరాలు ఉత్పన్నమైనటువంటి స్థితి వేరువేరుగా ఉంది. శరీరం అనేది స్త్రీగా, పురుషుడుగా. కానీ వాళ్ళలో గుర్తెరిగే చైతన్యం అనేది ఒక్కటే. సర్వంగా సర్వవ్యాప్తమైన జీవులన్నింటిలోనూ గుర్తెరిగే చైతన్యం ఒక్కటే. అది ఖండాఖండాలుగా వ్యక్తుల్లో వ్యాపించి నేను, నువ్వు, వారు, వీరు అనేటువంటి భావన చెందుతోంది. సమిష్టిగా ఉన్నటువంటిదేమో సమిష్టి చైతన్యం అనే బ్రహ్మంగా, ఎరుకగా
సమిష్టి ఎరుగ్గా ఉంది, అఖండ ఎరుగ్గా ఉంది. ఈ మొత్తం పంచభూతాత్మకమైన ప్రపంచం ఏదైతే దేనివల్ల అయితే కదులుతుందో ఆ చైతన్యం. కాబట్టి వాటిని భోగ్య వస్తువులుగా చూసేటువంటి భ్రాంతి చేత నీవు తయారవుతున్నావు. నువ్వు ఎట్లా చూస్తున్నావు? మామూలు వస్తువుల్ని వాటి యొక్క నామరూపాత్మకం, దాని యొక్క ఉపయోగాన్ని దాన్నే పైన దృష్టిలో పెట్టుకొని దాని మీద చూసినటువంటి భ్రాంతితోనే చూస్తున్నావు. స్త్రీ పురుషులు అనే దాన్ని కూడా భోగ్య వస్తువులుగా చూసేటువంటి భ్రాంతి చేత నీవు తయారవుతున్నావు. ఆ భ్రాంతి వల్ల నీవు ఎట్లా తయారైనావంటే స్త్రీ పురుషులు అనేటువంటి 2 శరీరాలు భోగించడం వల్ల నీవు తయారవుతున్నావు. కానీ శుక్లశోణిత సంయోగం చేత తయారవుతున్నావని ఆ శుక్లశోణితములు అనేటివి బిందువులే. ఆ బిందువుల నుండి ఆ బిందువుత్పత్తి, ఆ బిందువుల సంయోగం చేత ఓ శరీరం దాల్చడానికి కారణమైనది ఆ బిందువుల్లో ఉండి తయారవుతుంది. అట్లా అనటం లే కదా. ఆ పైన వస్తువులుగా చూసినటువంటి భోగ్య వస్తువులుగా నామరూపాత్మకంగా బయట చూసి స్త్రీ పురుషుల వల్ల కలుగుతున్నాయంటే లోపల బిందువుల సంయోగం చేత ఇవి జరుగుతున్నాయి. స్త్రీ పురుషులనే విభజన వలన జీవులనే వ్యామోహం ద్వారా తయారవుతున్నావు. ఎప్పుడైతే ఈ స్త్రీ పురుషులనే విభజనతో చూస్తున్నావో, ఆ దృష్టితో చూస్తున్నావో, ఇక్కడ వ్యామోహం ద్వారా తయారవుతున్నావు. ఆ వ్యామోహం ఏదైతే కలుగుతుందో ఆ రెండింటి వల్ల దాంతోనే వాళ్ళలో ఉన్నటువంటి బిందువులు మళ్ళీ కలయడం వల్ల సంయోగం చేత కలుగుతుంది. ఇక్కడ స్త్రీ పురుషులు అనడం లేదు, జీవులు అంటున్నారు. జీవులన్నీ అంతే. జీవులన్నీ ఏవైతే ఒకటి పురుష లింగంతో ఒకటి స్త్రీలింగంతో ఉన్నటువంటి తత్వంతో ఉన్నాయో అవి కెలవడం వల్ల వాటిలో ఉన్నటువంటి శుక్లశోణిత పదార్థాలు కలవడం వల్ల ఏర్పడుతున్నాయి. నీవెవడివి అంటే జీవుడివయ్యా. జీవుడు అనేవాడు అన్నింటిలో సమంగానే ఉన్నాడు. దేహధారణ చేత అవిచ్ఛిన్నం అవటం లేదు, ముక్కలు అవటం లేదు. ప్రతివాడు నేననే అంటున్నాడు. కాబట్టి నేననే అంటున్నదేమో అవిచ్ఛిన్నంగా ఉంది అన్నిట్లోనూ. ఇక్కడ స్త్రీ పురుష భేదము అనేది కానీ ఇంకో దాని భేదం కానీ పురుగు పుట్ర జీవులన్నిట్లోనూ లోపల తాననేది ఉంటుంది. చైతన్య స్థితిలోనేమో అనేకంగా ఉన్నటువంటి ఈ దేహం చేత దేహధారణ చేత అవిచ్ఛిన్నం కావట్లే. అది నేననేది అన్నిట్లోనూ ఉంది. దేహధారణ చేత ఒకవేళ వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలు అనే భావన ఉండొచ్చు, కానీ అది దేహానికే ఆకారానికే పరిమితం. కానీ లోపల ఏ చైతన్యం అయితే పలుకుతోందో, ఏ చైతన్యం మాట్లాడుతోందో, వ్యవహరిస్తోందో అదేమో ముక్కలు కాకుండా అన్ని చోట్ల నేననే ఉంది. ప్రతివాడు నేనే అంటున్నాడు కాబట్టి చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. ఈ నేననేవాడు జీవుడు. ఈ నేననేవాడు జీవుడుగా ఉన్నాడు. ఈ జీవుడు ఏం తెలుసుకోవాలి? ఈ జీవుడు ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని అంటే తనను గురించి, తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎవరు నేనంటేను ఈ అనేక రకాలుగా కనపడుతున్న వాటిల్లో ఏ చైతన్యం నేనంటోంది జీవునిలో ఉండి, మరి కనపడే బాహ్య ప్రపంచానికి, వస్తు ప్రపంచానికి వాటన్నిటికీ అవి జడ వస్తువులుగా ఉన్నాయి. అవన్నీ నేనని అంటున్నాయి. నేనని అంటున్న చైతన్యం ఒకటి ఉంది కదా శరీరంలో, అది ఆత్మస్వరూపంగా ఉంది. ముందు దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని ఈ సాంఖ్య విచారణలో అంతా తెలిసి నేను అంటే పలకాల్సింది ఏంది? నేనని పలుకుతున్నది ఏంది? ఆ పలుకుతున్నటువంటి నేను ఈ 3 అవస్థల్లోనూ ఒక 2 అవస్థలేమో సూక్ష్మ స్థితిలో, ఒక అవస్థలో సూక్ష్మ స్థితిలో ఉండి, ఒక అవస్థలో సాక్షిత్వ స్థితిలో గాఢనిద్ర లేకపోయి, ఒక అవస్థలోనేమో మేలుకో నుండి సర్వమును గుర్తెరుగుతూ ఉంది. 4వ స్థితిలోకి పోతే నేను ఈ 3 అవస్థల్ని దాటినటువంటి 3 అవస్థల్ని అనుభవిస్తున్నటువంటిది నేను అనేటువంటి ప్రత్యేగాత్మ స్వరూపానికి పోతే అప్పుడు ఏ చైతన్యం నీలో పనిచేస్తున్నదో సర్వజీవుల్లో ఉన్న చైతన్యం ఒక్కటిగా అయినటువంటి బ్రహ్మాండ చైతన్యాన్ని తెలుసుకునే నిర్ణయానికి
బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మస్వరూపం అంటే అక్కడేమే నీకంటే నీకు ఆ శరీరం ఉంది కాబట్టి దానితో తాదాత్మ్యం చెంది నా ఆకారం ఇది అని చెప్పి దానికి పెట్టిన పేరుతో నేను వెంకటేశ్వరం, నేను అది, నేను ఇది అని ఆ పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నావు. నీ ఆత్మస్వరూపం స్థాయిలో నుంచి బ్రహ్మస్వరూపం స్థాయికి పోతే అక్కడ స్వరూపం అంటే రూపమేమీ లేదు, శరీరం ఏమీ లేదు అక్కడ. అది చూపించి దానికి అని చెప్పేకి. కాబట్టి అదేందుంది బ్రహ్మాండ చైతన్యంగా ఉంది. నీలో ఆత్మస్వరూపంగా నీలో నేనని పలుకుతని సర్వంను గుర్తిస్తున్న చైతన్యంగా ఏదుందో అది బ్రహ్మాండంలో ఎట్లుంది? బ్రహ్మాండ చైతన్యంగా ఉంది. ఆ చైతన్యం అనే శక్తి రూపంలో ఉన్నదే ఈ సర్వ కదలికలకు అన్నిటికీ కారణమై ఉంది అది. సృష్టి పుట్టడానికి కారణమై ఉన్నది. అందులోంచి వచ్చిన సంకల్పమే జగత్ సృష్టికి, దాంట్లో నుంచి వ్యాప్తం చెందినటువంటి జీవ సృష్టికి అన్నిటికీ కారణమై ఉంది. ఇంక అక్కడి నుంచి అది తెలుసుకొని ఆ స్థితిలో నేనే బ్రహ్మముననే స్థితిలో బ్రహ్మస్వరూపాన్ని ఎరిగి మా వాక్య విచారం ద్వారా అది. ఇంక ఆ స్థితిలో నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి అనంటే అంతకుముందు ఉన్నటువంటి స్థితి, బ్రహ్మం వ్యక్తంగా అన్నప్పుడు ఉన్నటువంటి స్థితి, సర్వము శూన్యమైనటువంటి స్థితి, ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి అంటే అటువంటి నేనును కలిగి ఉన్న వాడనై, ఆ నేనును కలిగి ఉన్నటువంటి వాడనై సమర్థమైన నేనులో నేను నీలో ఉన్నప్పటికీ బుద్ధించ శూన్యం విదుహు, నీ బుద్ధి శూన్య స్థితిని పూర్ణ స్థితిని లక్షించకపోవడం వల్ల ఆ లక్ష్యాన్ని స్వీకరించి నువ్వు ప్రయాణం చేయకపోవడం వల్ల, పరిణామం చెందకపోవడం వల్ల ఈ జన్మరాహిత్య స్థితిని నీవు లక్షించకపోవడం వల్ల ఏమవుతున్నావు? కాబట్టి ఫస్ట్ ఈ జీవుడనేవాడు, ఈ నేననేవాడు జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ఏం తెలుసుకోవాలంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఒక్కటొక్కటిగా ఖండాఖండాలుగా అనేకులుగా ఉన్నటువంటి అనేక ఆత్మస్వరూపాలుగా ఉన్నవన్నీ కలిపి బ్రహ్మాండం అనేటువంటి ప్రపంచం అనే బ్రహ్మాండం అనేటువంటి ఒకే స్వరూపంగా ఉన్నది. వస్తురూపకంగా, జడరూపకంగా ఉన్నటువంటి అనేకంగా కనపడుతున్నటువంటి దాని అంతటికీ ఒక్క చైతన్యమే ఉన్నది. జీవులతో సహా, నాతో సహా, సర్వముతో సహా ఆత్మస్వరూపాలన్నీ బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మాండం మీద చూసుకుంటే ఒకే చైతన్యంగా ఉన్నది. నేను వేరుగా లేను, నువ్వు వేరుగా లేవు, ఇంకోరు వేరుగా లేరు. ఆ పురుగు పుట్రలతో సహా యాది వేరుగా లేదు. అంతా బ్రహ్మాండ చైతన్యంలో భాగంగా ఉంది. ఒకే బ్రహ్మాండ చైతన్యంగా ఉంది. దానివలనే సృష్టి ఉత్పన్నమైంది. అదే అఖండ ఎరుకగా ఉంది. అదే మూలం లేని గుర్తెరిగే చైతన్యంగా అదే ఉంది. అది దాని నిర్ణయాన్ని, దాని స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగిన తర్వాత ఇక ఇంగా ఆ స్థితికి కంటే ముందున్న స్థితి ఏ శూన్యమైతే ఉందో దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే నేను ఆ స్థితికి రావడానికి కారణమైనటువంటి నేను అనేదాన్ని స్థితికి రావడానికి కారణమైనటువంటి సృష్టికి కారణమైన మూలం లేని గుర్తెరిగేదాన్ని దాటి ఆవలకు చూస్తే అంతా శూన్యంగా ఉంది. ఇది ఉత్పత్తి కాకముందు ఉన్నటువంటి శూన్య స్థితి, బయలుగా ఉన్నటువంటి స్థితి ఉంది. దాన్ని తెలుసుకోవాలి నేను. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకుంటే అటువంటి శూన్య స్థితిలో రాకడా పోకడలా లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉందో నేను ఆ స్థితికి పొందితే నేను మళ్ళీ రాకడా పోకడా కలిగినటువంటి స్థితిలోకి రాల్సిన పని లేదు. కాబట్టి లక్ష్యం ఎక్కడికి పెట్టుకోవాలంటే అటువంటి నేనును కలిగి ఉన్నటువంటి వాడిని, సమర్థమైనటువంటి నేను నీలో ఉన్నప్పటికీ ఆ నేనును గుర్తెరిగి నేనును సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని గుర్తెరిగి దాన్ని దాటుకునేటువంటి స్థితి నీలో ఉన్నప్పటికీ సమర్థత, దాని నీలో ఉండే సమర్థతను నీవు ఆ రకమైన విచారణ లక్ష్యంగా పోకుండా బుద్ధించ శూన్యం విదుహు, నీ బుద్ధి శూన్య స్థితిని, పూర్ణ స్థితిని లక్షించకపోవడం వల్ల, నీ బుద్ధిని ఆ శూన్యం వైపుకు లక్ష్యం పెట్టుకొని ఆ పూర్ణ స్థితిని లక్ష్యం పెట్టుకోకపోవడం వల్ల ఆ లక్ష్యాన్నే స్వీకరించి దాని ప్రకారమే విచారణ జరిపి నా లక్ష్యం అదే,
నీకు అనేక జన్మలుగా ఏర్పడుతున్నవన్నీ ఈ జన్మలో ఇప్పుడు విచారిస్తున్నటువంటి నేనును విచారించి నేనును దాటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనే బ్రహ్మం అనేది ఉందని, అదే సర్వజీవుల యొక్క ఏకీకృత స్థితిగా ఉన్నటువంటి చైతన్యము, ఆ ఏకీకృత స్థితిగా ఉన్న చైతన్యం కూడా దాటుకుంటే అంతకుముందు శూన్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితిలో దానికి ఏ సంబంధము లేకపోయినా మూలం లేకుండా వ్యక్తమైనటువంటి ఈ జగత్తు అక్కడ లేనే లేనిదని, ఆ లేనే లేదంత శూన్యంగా ఉన్నదని, ఆ శూన్య స్థితికి నేను చేరితే నేను కూడా లేనని, జగత్తు కూడా లేనని, జగత్తు లేనిదని, ఆ స్థితికి నువ్వు స్వీకరించి లక్ష్యంగా ప్రయాణం చేయకపోవడం వల్ల, ఆ పూర్ణ స్థితిని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, పరిణామం చెందకపోవడం వల్ల, నువ్వు ఏ రకంగా పరిణామం అంటే శరీరంగా ప్రకృతిగా పరిణామం చెందుతున్నావు. అన్ని స్థితులను అనుభవించుకుంటూ, వయస్సు వచ్చే కొద్దీ మార్పులు జరిగేదాలను అనుభవించుకుంటూ, అన్నీ చేసుకుంటూ అట్లా కాదు. పరిణామం బుద్ధి విషయంలో పరిణామం చెందినటువంటి స్థితిలో చెందాలి. బుద్ధి విషయంలో పరిణామం చెంది, ఈ లక్ష్యాలను పెట్టుకొని జీవుడు నేను అనే లక్ష్యం నుంచి, బ్రహ్మం అనే లక్ష్యం నుంచి పరబ్రహ్మ లక్ష్యానికి, పరబ్రహ్మ నిర్ణయానికి లక్ష్యం పెట్టుకునే దిశగా నువ్వు పరిణామం చెందితే సరిపోతుంది. పరిణామం చెందకపోవడం వల్ల జన్మరాహిత్య స్థితిని నీవు లక్షించకపోవడం వలన, ఆ జన్మరాహిత్యము అనే స్థితి లక్షించాలి అంటే ముందున్నటువంటి ఆ జగత్తే ఉత్పన్నం కానప్పుడు ఏ శూన్యమైతే ఉందో ఆ శూన్యం దిశగా ప్రయాణించాలంటే ముందు నేనుగా ఉన్నటువంటి నీవు ఆ నేననే దాంట్లో నుంచి మారాల్సి ఉంది. ముందు దాంట్లో నుంచి మారితే సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లోకి, ఆ చైతన్యంలోకి, అది కూడా లేనటువంటి శూన్య స్థితిగా ఉన్నటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకునే స్థితికి పోతుంది. అట్లా లక్షించకపోవడం వలన ఏమవుతున్నావు? స్త్రీ బాలాంధ్ర జడోపమాస్త్యహమితి భ్రాంతాత్ భృశం వాదినః. అంటే చిన్నపిల్లలను చూసి ఎవరైనా మురిసిపోతూ ఉంటారు కదా! ఎందుకనంటే వాళ్ళల్లో తమను చూసుకుంటా అంటారు. ఆ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఉండే పిల్లల్ని ఎత్తుకొని ఏమనుకుంటా అంటారు? వాళ్ళల్లో తమ రూపాన్ని చూసుకుంటా అంటారు. తమ వారసులు, తమ పిల్లలుగా చూసుకొని వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు. ప్రపంచం ఎప్పుడు ప్రతిబింబ సమానం. ప్రపంచం అంతా కూడా ఈ ప్రతిబింబంతో సమానం. బింబం ఒకటుంటే దానికి ప్రతిబింబంగా కనపడుతూ ఉంది. తన బాల్యపు స్మృతి, తన శైశవావస్థ తన ముందుకొచ్చి తనను తానే చూసుకున్నట్టుగా మురిసిపోతుంటారు. తన పిల్లప్పుడు కూడా తాను ఆడుకునేది, తాను వ్యవహరించినది, తాను చేసినటువన్నీ మళ్ళీ వానిలో కనపడుతుంటాయి. నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఆడుకున్నావో, నువ్వు చిన్నప్పుడు ఏ విధంగా మురిసిపోయావో, ఆ వస్తువులను బట్టి, ఆడుకునే వస్తువులు, బొమ్మలను బట్టి, నువ్వు ఆడుకునేటువంటి నీకేదైతే ఆనందం కలిగించిందో వాటన్నిటిని చూసి ఏ విధంగా నువ్వు మురిసిపోయావో మళ్ళీ వానిలో చూసుకున్నావు. మళ్ళా వానిలో ఆ విధవన్నీ అంతా చూసుకొని తనను తానే చూసుకున్నట్టుగా చూసి మురిసిపోతూ ఉంటారు. శైశవావస్థలో బాలుడికి అద్దం ఒకటిస్తే చాలు. ఆ బాలుడికి మొదట తెలీదు. నిజానికి ఏదో దాంట్లో కూడా ఒకటేదో బొమ్మ కనపడుతోంది అనుకుంటాడు. రాను రాను తన కదలికల్లో తన పెదవి కదిలిస్తే, తను నవ్వితే, తాను చెయ్యి కదిలితే, ముక్కు మూతి కదిలితే, ఏం కదిలితే అది కదులుతోంది అని తాను దాంట్లో కదులుతున్నాననే తన రూపాన్ని గుర్తిస్తాడు. అద్దం తిన్నాం చూడంగా. చేతిలో పట్టుకొని చూస్తే కదులుతోంది ఏందో. ఆ పిల్లోనికి మొదట్లో తెలీదు తాను కదులుతున్న బొమ్మనని. మళ్ళా అబ్జర్వేషన్ అనే దాంతో పరిశీలన చేసుకుంటూ తనలో ఏమైనా వస్తువు, తనలో ఏం కదిలితే అక్కడ అది కదులుతోందనేది చూసి గుర్తెరుగుతాడు. తనను తానే చూసుకుంటాడింక. తనను తానే చూసుకున్నట్లుగా మురిసిపోతూ ఉంటాడు. శైశవావస్థలో బాలుడికి అద్దం ఇస్తే ఒకటిస్తే చాలు, వాడు తనను తాను చూసుకుంటూ మురిసిపోతాడు. వాడిని చూసి వాడే మాట్లాడుకుంటాడు. వాడిని చూసి వాడే ఏవో మాటలన్నట్టు మళ్ళా నవ్వుకుంటాడు. వాడే మాట్లాడుకుంటాడు, నవ్వుకుంటాడు, వాడే వ్యవహరించుకుంటూ కూడా ఉంటాడు. చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు. ఎందుకట్లా? ఎందుకని? వాని దృష్టిలో అద్దంలో వేరేవాడున్నాడు. మనకు గూడా ఆ లక్షణం పోయిందే. ఆ చిన్నగా ఉండేవాని దృష్టిలో ఏదో ఒకటి ఉంది, బొమ్మ కనపడుతుంది కదా దాంట్లో. అట్లా వాని ప్రతిబింబాన్ని చూసి వాడు ఇంకోడున్నాడని మురిసిపోతూ ఉన్నాడు.
మనకు కూడా ఆ లక్షణం పోయిందా? మరి మనం పెద్దోళ్ళమై పరిణామం చెందినాం కదా! పెద్దోళ్ళయిన తర్వాత మళ్ళా మనకు ఆ లక్షణం పోయిందా మరి? నీ ప్రతిబింబాన్నే నువ్వు ప్రపంచంలో నీవు చూస్తున్నట్టుగా తెలివొస్తే ఎవరన్నా ఈ ప్రతిబింబాన్ని చూసి మోహపడతారా? కాబట్టి ఏమి దృష్టితో భౌతికంగా ఉండే ఆకారం దృష్టితో చూసి నేను వేరే, ఆయప్ప వేరే, ఆ ఎదురుగా ఉండే ఆయమ్మ వేరే, వస్తువులు వేరే, జంతువులు వేరే, జీవులు వేరే, ప్రకృతి వేరే, వేరువేరుగా భౌతికమైన రూపంలో వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒక్క చైతన్యం నీలో నేనని గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది సమిష్టిగా సర్వ వస్తువుల యందు వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యమే ఉన్నది. అంతటా జగత్తు నడవడానికే కారణం అదే. అని చైతన్యం పరంగా చూసి నేను నా ప్రతిబింబాన్నే, నా యొక్క ప్రతిబింబాన్నే నేనేం చేస్తున్నానంటే ప్రపంచంలో చూస్తున్నట్టుగా ప్రపంచమంతా కేవలం నా ప్రతిబింబమే. నేను చూసేవాడిని లేకపోతే, నా బింబం లేదు అనుకుంటే, ప్రపంచం అనే దాంట్లో కనపడేదే లేదు. కాబట్టి నీ ప్రతిబింబాన్నే ప్రపంచంలో నీవు చూస్తున్నట్టుగా తెలివి వస్తే, నీకేం తెలివి రావాలి? నేననేటువంటి పలుకుతున్నది ఏదైతే చైతన్యం ఉందో అది నామరూపాత్మకమైనటువంటి దాంతో కాకుండా, నీ రూపంతో గాకుండా, నీ అద్దంలో చూసుకుంటున్నటువంటి రూపంతో గాకుండా, లోపల పలుకుతున్న చైతన్యమే బాహ్యంగా ఉన్నటువంటి సర్వ జగత్తులోనూ అనేక వస్తువులుగా కనపడుతున్నదంతా నీ ప్రతిబింబమే అని గనక, నీ ప్రతిబింబమే నీవు చూస్తున్నట్టుగా గనక తెలివొస్తే, ఎవరికైనా అటువంటి తెలివొస్తే ప్రపంచం అనేది వేరుగా లేదు. నా ప్రతిబింబమే ప్రపంచంగా ఉన్నది. సర్వ జగత్తుగా వ్యాప్తి చెందినటువంటి జగత్తంతా నేనే. ఆ జగత్తుకు కారణమైనటువంటి సమిష్టి చైతన్యము నేనే. వ్యష్టి చైతన్యము నేనే. అనే తెలివి గనక ఎవరన్నా వచ్చి ఆ లక్ష్యంతో భావిస్తే తానప్పుడు బ్రహ్మం అనేటువంటి విచారణలో తాను బ్రహ్మం అనే దాంట్లో స్థిరీకరించబడతాడు. తానే గుర్తెరుగుతున్నాడు. తానే సర్వంలోనూ ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మం ఈ జగత్తు అనేటువంటి ప్రతిబింబాన్ని చూస్తున్నట్టు నేననేటువంటి చైతన్యంతో ఉన్నవాడే సర్వ జగత్తును తన ప్రతిబింబంగా చూస్తున్నాడు. తన ప్రతిబింబం అది. అవి వేరువేరుగా శరీరాలుగా, రూపాలుగా కనపడుతుండే దాంతో చూడకూడదు. వాటన్నిటికి రూపాలుగా ఉన్నటువంటి వస్తు ప్రపంచంగా చూడకుండా, అదంతా సమిష్టి చైతన్యమేను. సమిష్టి చైతన్యం అనే ప్రతిబింబం కనపడుతోంది నాకు. నా రూపం నా అద్దంలో ఏ విధంగా కనపడుతోందో, అద్దంలో అట్లా నాలో ఉండే చైతన్యం అనే దానికి, ప్రపంచం అనే చైతన్యం అనేదంతా బ్రహ్మం ప్రతిబింబంగా ఉంది. ప్రపంచం అనే చైతన్యం అంతటికీ కలిపి ప్రతిబింబంగా ఉండే ఆ చైతన్యాన్ని తోసిపుచ్చుకుంటే ఒక చైతన్యమే ఉంది పైన. బ్రహ్మం అనే చైతన్యం. ఆ చైతన్యం నాకంటే వేరుగా ఏమీ లేదు. నేను ఆ చైతన్యమే. అనే దాంతో గనక చూస్తే, అప్పుడు ఆ తెలివి ఎవరికైనా గాని అటువంటి తెలివొస్తే, ఇంక ఈ ప్రతిబింబాన్ని చూసి మోహపడతారా? నీవు ఆ తెలివితో చూస్తే అప్పుడు నువ్వు బ్రహ్మమనే భావన నిరంతరము బాహ్య జగత్తులోకి చూసినప్పుడల్లా కలిగితే, మళ్ళీ వస్తువు వేరుగా ఉంది. ఆ వస్తువనో, లేకపోతే ఈ స్త్రీ అనో, లేకపోతే ఇంకొకటనో ప్రకృతిలో కనపడే వాటివనో, వేరే రకమైనటువంటి దాని మీద చూసి నువ్వు మోహపడడానికి, అది వేరుగా లేదు నాలోనే ఉంది. ఈ బ్రహ్మాండం అంతా ఉన్నదంతా కూడా నాలో ఉంది మళ్ళీ. శరీరము యొక్క రూపకంగా గాకుండా, ఈ రూపకంగా చూసినటువంటి తెలివితో చూస్తే, ఇంక మళ్ళీ ప్రతిబింబాన్ని చూసి ఎవరైనా గాని మోహం చెందుతారా? ఈ ప్రతిబింబాన్ని కాంక్షించి, మళ్ళా ఆ ప్రతిబింబం అనే దాన్ని కాంక్షించి అనుభవించాలని అనుకుంటారా? ప్రతిబింబం అద్దంలో కనపడుతోంది. అట్లే కనపడినట్టే నీ భావనలో అనేక రూపాలుగా బాహ్యంగా కనపడుతున్నాయి నిజానికి. నీ చైతన్యము బాహ్యంగా కనపడుతున్న వాళ్ళ చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. నామరూపాత్మకంగా కనపడేటివి వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రతిబింబ చైతన్యంతో ఏ ప్రతిబింబం అయితే సర్వవ్యాప్తంగా బయట కనపడుతోందో, అదంతా జగత్తనే ప్రతిబింబం నాదే.
అని నీ తెలివితో నువ్వు గనక చూస్తే మళ్ళీ ఆ ప్రతిబింబాన్ని కాంక్షించి నాకు కావాలి ఇది నేను అనుభవించాలి ఈ వస్తువుతో లేకపోతే ఈ రూపంతో అనేటువంటి భావన నీకు కలుగుతుంది. బాలోన్మత్తి పిశాచి వలె ఆ, అట్లా బాలోన్మత్తి నువ్వు నువ్వు చూసుకున్నావు. బాలుడైతే వాడికి తెలియదు అందులో వేరేది ఉంది అనుకుంటున్నాడు కాబట్టి వాడు బాలుడు ఆ వేరే రూపం ఉంది అనుకుంటున్నాడు. నువ్వు చైతన్యవంతంగా ఈ రూపంతో ఆలోచిస్తే వేరే రూపం నీకు అన్యంగా ఉన్నటువంటిది లేదు. అవన్నీ ప్రతిబింబాలుగా కనుక చూస్తే నీ ప్రతిబింబంతో నువ్వు అనుభవించాలని చూస్తావా ప్రపంచాన్ని, ప్రతిబింబాన్ని? కాబట్టి ఈ వ్యామోహానికి అసలు అర్థం లేదయ్యా. ఈ వ్యామోహంగా కనపడేటువంటి వ్యామోహం వస్తువుల పట్ల, బాహ్యంలో కనపడే స్త్రీల పట్ల, లేకపోతే ఇంకా ఇతరత్రా పట్ల కనపడుతున్నదంతా నీ ప్రతిబింబమే. రూపకంగా కాకుండా చూసుకో, రూపంతో కాకుండా చూసుకో, సర్వవ్యాప్తమైన జగత్తుతో పోల్చి చూసుకో. నేనని పలుకుతున్న నీవులో నీకు కనపడుతున్నటువంటి రూపంతో కాకుండా ఉన్న నీ చైతన్యం ఏదైతే ఉన్నదో నిన్ను విచారించుకున్న తర్వాత నేను ఎవరు, నా చైతన్యం ఏమిటంటే నేను ఆత్మస్వరూపంగా ఉండే చైతన్యాన్ని. నా ఆత్మస్వరూపంగా ఉండే చైతన్యమే బ్రహ్మాండం అంతా నిండి ఉన్న చైతన్యము, సర్వ వస్తువుల్లోనూ సర్వంలోనూ నిండి ఉన్న చైతన్యము. ఆ చైతన్యమే సమిష్టి ఎరుక. నాలో ఏ చైతన్యం పనిచేస్తుంటే నేనని పలుకుతున్నానో ఎరుకతో ఆ ఎరుకే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండ చైతన్యం అనేటువంటి బ్రహ్మం అనేటువంటి ఎరుక. అది అన్ని వస్తువుల్లో ఉంది. కాబట్టి ఆ స్థితికి పోతే అప్పుడు వేరుగా ఉన్నటువంటి వస్తువు అంతా కూడా సర్వము నీకు కనబడుతున్నటువంటిదంతా కూడా నీ ప్రతిబింబమే, వేరేది కాదు. ఇంకా దాన్ని ఏ విధంగా నువ్వు ప్రతిబింబాన్ని ఏ విధంగా అనుభవించాలని అనుకుంటావు? కాబట్టి అర్థమే లేదు కదా ఆ మోహానికి. ఆ మోహం దేని పట్ల అయితే మోహం చెందుతున్నావో దాని పట్ల. స్త్రీ బాలాంధవాదిన అంటే అంధుని వలె, బాలాంధుని వలె ఉన్నావట. అంధుని వలె అంటే గుడ్డివాని వలె, బాలాంధుని వలె అంటే చిన్నపిల్లోడు కూడా అంధునితో సమానం. ఎందుకంటే ఇంకా విచారణ వానికి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి. ఆడుకునే పిల్లోడుగా, ఇంకా దొగ్గాడుతున్నటువంటి పిల్లోడుగా ఉన్నటువంటి వానికి ఏం తెలదు కాబట్టి బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచం వాడు ఆ అద్దంలో చూసుకొని ఎవరో ఉన్నారు దాంట్లో రూపం ఉందని భావిస్తాడు. అంధుడు ఏమనుకుంటాడు? అంధునికి ఏంది చూడలేదు కదా. పుట్టుకతో అంధుడుగా ఉన్నవాడు బాహ్య ప్రపంచం అనేది తెలియదు. ఈ బాలుని కన్నా అద్దం ఇస్తే తన ముందున్నది తెలుసు, ఒకవేళ బాహ్య ప్రపంచం అంతా తెలియకపోయినా. ఆ అంధునికేమో బాహ్య ప్రపంచము అనేదే తెలియదు. తన అంతర్ముఖంలో ఊహ చెందడానికి కారణమైనటువంటి కంటితో చూసినటువంటి దృశ్యాలేవి తనలో లేవు. ఆ దృశ్యంతో పోల్చుకోవడానికో ఊహ చెందడానికో ఆ గుడ్డివాడుగా ఉన్నటువంటి వానికి దృశ్యమే లేదు లోపల, ఊహ చెందడానికి కూడా లేదు. ఒక బాలుడు శైశవావస్థలో ఎలా అయితే క్రీడిస్తున్నాడో, ఆ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే క్రీడిస్తూ ఉన్నాడో ఆ క్రీడా లక్షణమే నీలోనూ ఉంది. ఆ పిల్లోడైతే ఏ విధంగా అట్లా ఆడుకుంటూ ఉన్నాడో శైశవావస్థలో ఆ క్రీడా లక్షణం నీలోనే ఉంది. మళ్ళా నీలో కూడా ఉంది. పెద్ద నుంచి నువ్వు పరిణామం చెంది, మార్పు చెంది మళ్ళీ బాహ్యంగా కనపడే ప్రపంచ వస్తువులతో ఆడుకోకుండా దీని అంతటికి అతీతంగా ఒకటి ఉన్నది. ఆ శూన్య స్థితిలో ఉన్నటువంటి దానికి ఏ విధమైన ఇట్లా పరిణామ వికారములు ఏమీ లేనిది ఉన్నది ఒకటి అనే లక్ష్యము ఇంకా నీకు విచారణలో లేదు కాబట్టి నువ్వు మామూలు జీవుడుగా భావించి బాహ్య ప్రపంచంతో ఆ పిల్లోడు వస్తువుతో ఆడుకున్నట్టుగా నువ్వు ఆడుకుంటూ ఉన్నావు. ఒక అంధుని వలె ఈ ప్రపంచాన్ని అనుభవించాలని అనుకుంటున్నావు. వాడికి ఏది చూడలేదు, ఏ వస్తువు కనపడదు, ఏ దృశ్యము లేదు అంధునికి. కాబట్టి అది చూడాలి, ఈ ప్రపంచం అనే దాన్ని దీన్ని అనుభవించాలనే భావన ఏ విధంగా ఉందో అట్లా అనుకుంటున్నావు. ప్రపంచం ఎంత అని అంధుని అడిగితే ఏం చెప్తాడు? ప్రపంచం ఎంత ఉంది అంటే పుడుతూనే వాని చుట్టూ ఉన్నది కూడా కనపడలే, తెలియదు కాబట్టి ప్రపంచం ఎంత ఉందో, ఎంత ప్రపంచం ఉంది అని చెప్తాడు? వాడికి ప్రపంచం అనేది తెలియదు, చూడలేదు కాబట్టి బాహ్య ప్రపంచం చూడలే. మనసులో చెలరేగే అంతర్ప్రపంచం తప్ప లేదు. ఆ అంతర్ప్రపంచానికి లోపల చూసినటువంటి అంతకుముందు
వ్యాపించినటువంటి చూస్తూ ఉన్నటువంటి జగత్ అనేది లోపల లేదు, దృశ్యం లేదు గుడ్డివాడు కాబట్టి. కానీ మనసు అనే దాంట్లో ఏదైతే తన రుచికో తనకు స్పర్శకో తన దానికి తెలియబడుతోందో, తెలియబడుతున్న దాన్ని వాడు అనుభవరీత్యా వాడిలోకి తీసుకున్నాడో, వాడు అనుభవంగా భావిస్తున్నాడో, దాన్ని దేన్నైనా అనుభూతి చెందుతాడు కదా, వాడు కూడా అనుభూతి చెందుతాడు కదా. గుడ్డివాడైనప్పటికీ బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని కంటితో చూసి దృశ్యంగా తన మనసులోకి పెట్టుకోలేకపోయినప్పటికీ అనుభూతి చెందుతాడు కదా. ఓ తిన్న పదార్థం ఇట్లా ఉంది, నాకు చల్లని గాలి తగులుతోంది, ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఎండగా ఉంది. ఈ భావన అంతా కంటితో చూడకపోయినప్పటికీ దేంతో లోపలికి తెలుసుకుంటూ ఉన్నాడు. లోపల తెలుసుకొని దాని స్థితి ఇలా ఉంది అనేది తెలుసుకుంటున్నాడు. అట్లా అనుభూతి చెందినది తప్ప బాహ్యంగా కనపడేది ఆయనకి అసలు తెలియదు. బాహ్యంగా ఏముంది అనేది కూడా తెలియదు. ఇక అడిగితే ప్రపంచం ఎలా ఉంది, ఎంత ఉంది అని అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. పుడుతూనే అందుడు కాబట్టి ప్రపంచం తెలియదు, గుర్తించలేడు, నిర్ణయించను లేడు. కానీ ప్రపంచం గురించి అడిగితే మాత్రం ప్రపంచం చాలా అందంగా ఉంటుందండి, ప్రపంచం చాలా వింతగా విచిత్రంగా ఉందండి, ఆ లక్షణాలు చెప్తాడు ఊరికే. ఎందుకంటే అనుకోవడం, ఇతరులంతా అనుకోవడం వినడము తనలో మాత్రం కొన్ని మాత్రమే తనలో అనుభవించినటువంటి లక్షణాలు కొన్నే ఉన్నాయి. అవన్నీ చూసినందువల్ల ఊరికే ఊహతో అనాల్సిందే. ప్రపంచం గురించి అడిగితే చాలా అందంగా ఉంటుందంట ప్రపంచము, చాలా వింతగా విచిత్రంగా ఉంటుందటంట. ఉంటుందండి, ఉంటుందంటారండి అంటే ఉంటుందంట. ఎవరు అన్నారంటే ఎవరు అనరు అనేటువంటి బాహ్య ప్రపంచంలో తను అనుకునేదంతా వినింటాడు కాబట్టి, ఎందుకంటే స్వయంగా చూడలేదు కాబట్టి. అట్లా వాడు చెప్పే లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. మనం కూడా కళ్ళున్న అందులం, మనమేమో కళ్ళుండి కూడా అందులుగా వ్యవహరిస్తున్నాం. కళ్ళున్నాయి, మనకు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాం, చుట్టూ ఉన్నదాన్ని చూస్తున్నాం, అది పరిణామం చెందేదాన్ని చూస్తున్నాం, అది పరిణామం చెంది లాస్ట్‌కు లేకుండా పోతోంది అనేది కూడా చూస్తున్నాం. వస్తువులు లేకుండా పోతున్నాయి, ప్రాణులుగా నీ కళ్ళ ముందు ఉన్నటువంటివి లేకుండా పోతున్నాయి, మానులుగా ఉన్నవి కూడా 2 తరాలు 3 తరాలు అవి పోతున్నాయి. ఇంకా ఎక్కువ ప్రాణాలు ఉండేటువంటి తిమింగలాలు లాంటివి కూడా అవి 250, 300 ఏళ్ళకి పోతున్నాయి. అన్నీ సర్వము పుట్టినటువంటి ఉత్పత్తి అయినటువంటి సర్వ వస్తువులు పోవాల్సిందే. రాళ్ళు, రప్పలు, కొండలతో సహా బ్రహ్మాండం అంతా మళ్ళీ ఇందాక ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఆ ఏ బిందువు అయితే ఉన్నదో ఒక బిందు స్వరూపంగా ఉన్నటువంటి దాంట్లోకి యావత్ జగత్తు ఆ బిందు స్వరూపంలోకి పోతుంది. అది కృష్ణబిలంగా ఉంది. ఇది అంతరిక్షం ఆవల, ఈ బ్రహ్మాండం అంతటికి ఆవల ఉన్నటువంటి దాంట్లో ఉంది. ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచినే వస్తోంది, దాంట్లోకి పోతోంది సర్వము. కాబట్టి మనం దాన్నంతటినీ విచారించకుండా, దాన్నంతటినీ గుర్తెరగలేకుండా మనం కూడా కళ్ళు ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా ఉన్నటువంటి వస్తు లక్షణాలన్నిటినీ, ఆ వస్తు లక్షణాలు దాని గురించి తెలుసుకోకుండా దానితోనే మనం కూడా ప్రవర్తిస్తున్నాం. కళ్ళుండి కూడా కళ్ళేమున్నాయి? ఇప్పుడు కళ్ళుండి కూడా ఎందుకు ప్రవర్తిస్తున్నాము? బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి ఏ విధంగా లేదు? బుద్ధి ఏ విధంగానంటే వ్యాప్తం ఎక్కడెక్కడైతుందో, ఎక్కడెక్కడైతే తాను విశ్లేషణ చేసుకొని తనను, బ్రహ్మాండాన్ని విచారించి అవి 2 లేనటువంటి స్థాయిలో ఏది లక్ష్యంగా ఉన్నదో, ఏ శూన్యంలో అయితే ఈ కదలికలతో సహా ఈ బ్రహ్మాండం అంతా పుట్టడం అనేది, రావడం అనేది, వ్యవహరించడం అనేది, మళ్ళీ పోవడం అనేది లేనిది ఉందో, ఆ లేని దాని వైపు నీ లక్ష్యం లేదు కాబట్టి, నీ బుద్ధి అంతా బాహ్యంగా కనబడే ప్రపంచం మీదకి పోతోంది కాబట్టి, కనబడే వస్తువులన్నిటిని దానితో తాదాత్మ్యం చెందుతోంది కాబట్టి, బుద్ధి అక్కడికి పోవడం వల్ల, ఆ బుద్ధి లేకపోవడం వల్ల, అందువల్ల ఏమైపోయావంటే ఆ గుడ్డోనిలాగానే ప్రవర్తిస్తున్నావు. వానికేమో ప్రపంచం తెలియక చూడలేదు వాడు. అందరూ అనుకునే స్థితిలో చేస్తున్నావు. నువ్వేమో ప్రపంచాన్ని చూస్తున్నావు. అంతటిని చూస్తున్నావు నువ్వు. ప్రపంచం వింతగా, విచిత్రంగా, అందంగా, ఐశ్వర్యవంతంగా ఉందంటున్నాం. అని ఎవరు? నువ్వు చూస్తున్నావు అనివి కదా. చూడని వాడంటే చూడలేవాడు. కళ్ళు కనపడవు కాబట్టి చూడలే. నువ్వు చూస్తున్నావు. ప్రపంచం అంతా వింతగా ఉందనుకుంటున్నావు, విచిత్రంగా ఉందనుకుంటున్నావు, అందంగా ఉందనుకుంటున్నావు. డబ్బుల్ని దాన్ని చూసి ఐశ్వర్యవంతంగా ఉందని అనుకుంటున్నావు.
ఎవరైనా ప్రపంచం గురించి మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతారు. ప్రపంచం గురించి, ప్రపంచం విషయాల గురించి మాట్లాడంటే ఒక రోజుకి అయిపోవు, 2 రోజులకి అయిపోవు, నానాళ్ళకి అయిపోవు. దినము అందరూ కూడా ఒక అరుక్కాటికి పోయి కూర్చుంటే మన కింద ఇక కూర్చొని చర్చోపచర్చలు జీవితకాలం అంతా అయిపోయి ఇంక నా మరణం దగ్గరికి వస్తుంది. ఇంక ఇంట్లో నుంచి రాలేకుండా మంచంలో పడితే తప్ప ఆటికి పోయి ఇడిచిపెట్టవు. ఆడ కూర్చుండేది, చెప్పేది. జీవితం అంతా మాట్లాడుకునేదే. ఎంతకాలం మాట్లాడుకున్నా అదే. కాబట్టి ప్రపంచం గురించి మాట్లాడమంటే ఎంతసేపైనా, ఎన్ని రోజులైనా అయిపోదది అసలు. ఎంతసేపైనా మాట్లాడతారంట. కానీ అదే వాని యొక్క స్వరూప జ్ఞానం గురించి మాట్లాడమంటే మాటలు రావు. ఎప్పుడన్నా విచారించి తనలోకి చూసుకొని తన స్వరూప జ్ఞానం ఏమిటి? తానని పలుకుతున్నటువంటి ఆ పేరుతో నిమిత్తం లేకుండా ఉండే ఒక చైతన్యం ఉన్నది. తనను తాను విచారించి తానెవరు అనేది తెలుసుకోవాలి అంటే ఆ స్వరూప జ్ఞానం గురించిన విచారణ ఉంటే కదా ఏదైనా చెప్పేకి, మాట్లాడేకి. ఇంక మాటలు రావు. ప్రపంచంలో విషయాల గురించి చెప్పండి అంటే ఇంక ఎన్ని రోజులైనా అయిపోవు అవి. దినం మాట్లాడుకునేటివైనా సరే, ఆ దినం మాట్లాడుకున్నవే కదా, ఏముంది వింత దాంట్లో అనేది ఏం లేదు. మళ్ళీ కొత్త కొత్త విషయాలు వినపడతాండే, తెలుస్తాండే విషయాలు, ఇంకా వినపడతాండే పుకార్లు, ఇంకా ఏంటేంటివి ఉన్నాయి వాటన్నిటిని ఆటికి పోయి చర్చించుకోవడమే. దినము చూసినవి అయినప్పటికీ కూడా ఏముంది దాంట్లో ఏమీ లేదు అనేటువంటిది లేదు. ప్రపంచం గురించి మాట్లాడేకి ఎంతసేపైనా వస్తుంది గానీ, వాని యొక్క స్వరూప జ్ఞానం గురించి మాట్లాడమంటే రావు. కాబట్టి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది నేను. నా ఆత్మస్వరూపం ఇది. నా ఆత్మస్వరూపం బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి దాంట్లోనూ ఉంది. అదే బ్రహ్మ చైతన్యంగా ఉన్నది. అది కూడా లేనకముందు జగత్తుగా ఉత్పత్తి అయినటువంటిది ఏదీ లేదు. దానికంటే ముందున్నటువంటి శూన్య స్థితిలో ఈ జగత్తు రాకడా పోకడలు గాని, నేను నువ్వు గాని, పుట్టుకలు రాకడలు ఏవీ లేనటువంటి శూన్యస్థితి ఏదైతే ఉన్నదో బయలుగా దాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు కాబట్టి ప్రపంచం కనపడతాంది కాబట్టి ఇంక జీవితాంతము దాని గురించే మాట్లాడుకొని దాని గురించే ఇదైతన్నారు. కాబట్టి స్వరూప జ్ఞానం తెలుసుకుంటే మాట్లాడే స్థితిలోకి ఇది ఉండదు. దాని స్థితిలో నువ్వు మాట్లాడుకుంటావు. స్వరూప జ్ఞానం దాని తర్వాత జగత్తంతా ప్రతిబింబంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నది. అది వేరుగా లేదు నాకంటే. అదే బ్రహ్మము, అదే నేను అనేటువంటి స్థితిలోకి విచారణ పోతాది. కానీ పోతే కదా ఫస్టు ప్రపంచం గురించి మాట్లాడేది మానేసి, నా స్వరూప జ్ఞానం గురించి తెలుసుకునేకి ఎక్కడి దగ్గర ఏ గురువు దగ్గర చేరి, దీంట్లో నుంచి ఎప్పుడూ చూస్తున్నటువంటి దాంట్లో కాకుండా, దీనికి అతీతంగా ఉన్నది ఏదో ఉందని పోతే కదా! పోవాలనే వైరాగ్య భావన పుట్టాలి గదా! ఎందుకని? అంటే బుద్ధ్యంచ శూన్యం విదుహు. బుద్ధ్యంచ శూన్యం విదుహు అంటే బుద్ధి శూన్యమైపోయింది. బుద్ధి చూడబడేదాన్నే చూస్తోంది ఎంతసేపు. అంతే తప్ప దానికి ఆవలున్న దాన్ని విచారణ చేసేటువంటి స్థితిలోకి బుద్ధి పోలే. బుద్ధి శూన్యమైపోయింది. బుద్ధి ఎప్పుడైతే శూన్యమైపోయిందో ఇక మాట్లాడే అవకాశం ఏముంది? మాట్లాడే పరిధి లేదింక దానికి. నీ స్వస్వరూప జ్ఞానంలో నీ ఇంద్రియాలు లేవు. నీ చలనాలు, కాంక్షలు, మోహము, జననమరణాలు నేనెప్పుడూ పుట్టనే లేదు. ఎందుకని? నేను పూర్ణాన్ని, నేను శూన్యాన్ని అనే స్థితికి నువ్వు రావాలంటే, ముందు ఆ స్థితిలోకి విచారణ జరిపినోడికి కదా! నాకు ఇంద్రియాలు లేవు. నాకు కనపడేటువంటి చలనాలు, కాంక్షలు, మోహము ఇదంతా ఏమిటితో కనపడుతోంది? నేను బాహ్యంగా ఉన్న వాటితో చూసి, దానితో తాదాత్మ్యం చెందితే వస్తు జగత్తు కనపడుతోంది. రూపం కనపడుతోంది. దాని మీద ఇష్టం కనపడుతోంది. దాని మీద కోరిక కలుగుతోంది. ఇయన్నీ మోహం కలుగుతోంది. ఇవన్నీ కలగడానికి కారణమైనది దానితో నేనేదైతే జగత్తును చూసి ప్రతిబింబ చైతన్యంతో నేను విలీనమవుతున్నానో అందుకు కనపడుతోంది. అట్లా కాకుండా నా స్వరూప జ్ఞానంలో నేను చూశాననుకో, నా అసలైన స్వరూప జ్ఞానంలో నేను చైతన్యంగా ఉండేటువంటి బ్రహ్మ చైతన్యంగా ఉండే జ్ఞానం నాది. ఆ జ్ఞానం అనే ఎరుకతోనే నేను వ్యవహరిస్తున్నటువంటి, నేనని పలుకుతున్నటువంటిది అదేను నిజమైంది. శరీరానికి ఏ రకమైన చైతన్యము లేదు. ఇది రాత్రి నిద్రపోయినప్పుడు ఏ విషయాన్ని గురించైనా మాట్లాడిందా నిద్రపోయినప్పుడు? ఏ విషయాన్ని గురించైనా సూచిందా కళ్ళతో? ఏమీ లేదు. ఊరికే ఉంది.
కాబట్టి నీ విచారణ పోతే నీ విచారణ పై స్థాయికి నేను ఏది? నేనంటే చైతన్యాన్ని. అదే బ్రహ్మాండమంతటా ఉన్నటువంటి చైతన్యం. వేరువేరుగా కనపడుతున్న ప్రతిబింబ చైతన్యాలు కాదు. ఆ బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితిలో నుంచి అంతకుముందు నేను ఎట్లా వ్యక్తమైనా, అంతకుముందు ఎక్కడున్నది? జగత్తు లేనప్పుడే ఎక్కడున్నది? నేనే పుట్టనే లేదు. నేనెప్పుడు పుట్టనే లేదు. పుట్టినట్టుగా భావించి వ్యవహరిస్తున్నటువంటి మోహానికి ఏమిటిది కారణం? నేను లేను. ఎందుకనంటే నేను పూర్ణంగా ఉన్నటువంటి పూర్ణాన్ని. నేను శూన్యాన్ని. నేను ఏ శూన్యమైతే, ఏ శూన్యంలో అయితే ఏ జగత్తు లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉన్నాదో, జగత్తనేది ఉందని భావిస్తూ నేను తాదాత్మ్యం చెందుతున్నా. నేను గనక నా విచారణంతా ఈ దిశలో పోతే, నేను లేను. నేననేటువంటిది ఏ ఎరుకైతే కలిగిందో, ఏ సంకల్పం చేత అది ఉత్పన్నమై ఉన్నట్టుగా చెందిందో, అంతకుముందు ఏమిగా ఉంది? పూర్ణంగా ఉంది. శూన్యంగా ఉంది. నేననేది ఉత్పత్తి కాకముందు, జగత్తు ఉత్పత్తి కాకముందు. కాబట్టి ఆ స్థితిని లక్ష్యంగా పెట్టుకొని విచారణ జరిపితే, ఆ స్థితిలో నేను లేనటువంటి స్థితిని గుర్తెరిగితే, గురుమూర్తి కరుణ చేత నేను పుట్టనే లేదు. నేను లేను. ఏ కాలమందును నేను లేను. లేని నేను ఉన్నటువంటిగా భావించి భ్రమ చేత లేననేది తెలుసుకోకుండా భావన చెందుతూ ఉన్నావు. ఐ హావ్ నెవర్ బార్న్. ఐ హావ్ నెవర్ బార్న్ అంటే నేనెప్పుడు ఏ కాలమందును నేను లేను. నేను ఏ కాలమునందులో కూడా లేను. ఇప్పుడు ఈ కాలమునందునే కాక ఏ కాలమునందును కాలంతో నిమిత్తం లేదు. కాలము, దేశకాల కలనలన్నీ ఎప్పుడు నువ్వు ఏర్పడిన తర్వాత, నేననే సంకల్పం కలిగిన తర్వాత, ఆత్మస్వరూపంగా ఉన్నదానికి బ్రహ్మాండ చైతన్యం అనేటువంటిది కూడా కలక్కముందు, బ్రహ్మ చైతన్యం కూడా లేకముందు, అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో పుట్టిన సంకల్పంతో ఒక్కదానికి ఒకటి వ్యాప్తి చెందుతూ వచ్చినాయి. మళ్ళీ నువ్వు ఆ శూన్య స్థితిని లక్ష్యంగా పెట్టుకుని విచారణ జరుపుకుంటూ గురుమూర్తి కరుణ చేత ఎప్పటికీ కదలనిది, ఎప్పటికీ శూన్యంగా ఉన్నది, ఎప్పటికీ పరిణామ వికారములు లేనిది, ఎప్పటికీ ఏ చైతన్యము దాంట్లో ఉండి పనిచేయనిది, ఏ చైతన్యంతో ఉత్పత్తి అవుతున్న సర్వ వస్తువులు సర్వకాలములలోనూ సర్వమునకు సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, దాని లక్ష్యంగా నువ్వు విచారణ చేస్తే నువ్వు ఆ పూర్ణ స్థితిలోకి పోతావు. ఆ పూర్ణమే ఉన్నది ఎప్పటికీ. ఆ శూన్యంలో ఉన్నటువంటి స్థితిలోనే ఉంది ఎప్పటికీ. బయలుగా ఉన్నది ఎప్పటికీ. ఈ జగత్తుగా, విశ్వంగా కనపడుతున్నటువంటి దానితో నేను ప్రతిబింబం చూసుకొని తాదాత్మ్యం చెందాను గానీ, నేననేదే లేనిది. నేను లేనిది, సమిష్టి బ్రహ్మముగా ఉండే సమష్టి ఎరుక లేనిది ఎప్పటికీ పూర్ణమే. శూన్యస్థితే ఉన్నది. ఆ స్థితిలో నుంచి మూలం లేకనే కలిగినటువంటి ఏ ఎరుకైతే కలిగిందో దానితో నేను తాదాత్మ్యం చెంది ఇదంతా ఉన్నట్టుగా భావన చెందా. నేను వెనక్కి విచారణ చేసుకుంటూ పోతే నేను ఏ కాలమందును పుట్టలేదు. ఏ కాలమునందు నేను పోవడము జరగదు. నేను ఏ కాలంలోనూ పుట్టలేకుండా ఉండి పుట్టకుండా ఉంటే పోవడం అనేది కూడా లేదు. పుట్టేది ఉంది. పుట్టినాను నేను అంటే ఉన్నాను. మళ్ళా ఎప్పుడో నాడు చనిపోతాను. ఈ 2 భావనలు దేనివి అంటే ఎప్పుడో నేను పుట్టాను, పుట్టి వ్యవహరిస్తున్నాను అని దీంతో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో ఉన్న భావన. నేను శూన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను. నేను ఈ బ్రహ్మాండంగా కనపడే బ్రహ్మము, సమిష్టి ఎరుక కూడా లేకుండా ఉన్నప్పుడు ఏమిటిగా ఉంది? పూర్ణంగా ఉంది. శూన్యంగా ఉంది. రాకడ పోకడలు లేనటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నదానికి ఏ కాలమందు లేదు. ఏ కాలమందును పుట్టలేదు. ఏ కాలమందును నేను పోవడం కూడా జరగదు. ఈ రకంగా స్త్రీ బాలాంద జడోపమా అహమితి. అంటే అహం ఇతి చాలా ముఖ్యమైన పదం ఇదే. ముందు పోవాల్సిన పదము, ముందు తెలుసుకోవాల్సిన పదము, విచారణ అంతా కూడా దాంట్లో ఉంది. అహం అనే దాంట్లో. అహం అనే కాటి నుంచి ఇంక పైకి విచారణ అంతా. అహమే అదే నేను. అహం అంటే నేను. అది లేకుండా పోతే, అది లేకుండా పోయేటువంటి నేను, ఆ అహం అనేటువంటిది ముఖ్యమైనది కాబట్టి అహమితి అని ఎందుకన్నారు? అహం ఇతి. నేను లేను అనేటువంటి పైన లేవు అనుకున్న వాటన్నిట్లోనూ ఎవరు చేరుతున్నారు?
నేను ఇది కాదు నేను అది కాదని చేరుకున్న వాటితో ఎవరు చేరుతున్నారంటే అహం అనేది చేరుతుంది. అహం అనే నేననేదే చేరుతోంది దానిలతో, వాటితో, లేనటువంటి వాటితో చెందుతోంది. కాబట్టి స్త్రీ బాలాంద జడోప, ఇంకా దేనితో చేరాడంటే జడంతో చేరాడు, జడ ప్రపంచం అంతటితోనూ చేరాడు. ఆ జడ ప్రపంచంలో అంతా ఏముంది, మొదటేమో స్త్రీ అనే వేరుగా ఉన్నటువంటి ప్రకృతిలోనే ఉండే ఇంకొక రూపం ధరించినప్పటికీ రెండు వేరువేరు శరీరాలుగా ఉండి దాంట్లో ఉండే శుక్ల శోణితులనే బిందువులు తయారవుతున్నందువల్ల ఆ బిందువుల కలయిక వల్ల పుట్టుక జరిగింది నీకు. జరిగిన తర్వాత మళ్ళీ ఆ చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని గుర్తెరగకుండా రూపాలనే గుర్తెరిగావు. దాంతో మళ్ళీ ఏమిటితో గుర్తెరిగావు? ఆ స్త్రీ బాలాంద జడోప అంటే ఆ జడోపం అనేది ఏంటంటే జడ వస్తువులు, నామరూప బయట ఉన్నటువంటి జడ వస్తువులు, జడంతో గురి చేరేవు. మళ్ళా బాహ్యంగా కనపడుతున్నాయి కదా, అవి ఆకర్షిస్తున్నాయి, ఆ వస్తువులు ఆకర్షిస్తున్నాయి, విశేషంగా ప్రకృతి ఆకర్షిస్తోంది. వాటితో కూడా చేరి ఏం చేసావు? ఫలానా వస్తువు అయితే బాగుంటుంది, నాకు ఆ ఫలానా వస్తువునింటే బాగుండు, ఇది కొనుక్కుంటే బాగుండు. అది ఇంకా అంతకుముందు ఆ వస్తువు లేదు. ఇప్పుడున్న వస్తువులన్నీ ఎక్కడికి పోయినాయి? ఓ 100 ఏళ్ల కింద ఎక్కడున్నాయి? అంతకుముందు 100 ఏళ్ల కింద ఎక్కడున్నాయి? అట్లా విచారణ చేసుకుంటే ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి చిన్న వస్తువు, ఏ వస్తువు లేదు. ఏవైతే మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ఆహారం తినుకుంటా అవన్నీ ఏ విధంగా ఉన్నాయో వస్తువులు వెంబడితే వాళ్ళకి వాటన్నిటికీ వస్తువులు అనేటివి ఏమిటివి లేవో వ్యామోహము, ఆ రకంగానే మానవులకు కూడా వ్యామోహం లేదు కదా వస్తువే లేనప్పుడు. వస్తువులు మానవుని బుద్ధి విశేషంతో తయారు చేసుకుంటూ వచ్చి ఆ తయారు చేసుకున్న అది నాకు కావాలి, ఇది ఉంటే నాకు బాగుంటుంది అనే ఆలోచనలో వస్తువులని తయారు చేస్తున్నాడు. దాని పట్ల పోతుంది. దాని పట్ల ఏమవుతుందంటే నాకు ఇదైతే బాగుండి, ఈ వస్తువు ఉంటే బాగుంటుంది నాకు. అంతకుమించి ఆ వస్తువు కంటే ఇంకా మంచి వస్తువు తయారైందనుకో, ఇంక అప్పుడు దీని మీద ఇష్టం లేదు. ఇంతకుముందు ఇష్టపడిన దాన్నే ఇదొద్దు నాకు, ఇది నాకు ఇంకేం పని చేయాలి, దీనికంటే బాగా పనిచేసేది ఇంకోటి వచ్చింది, అయిపోయి దీన్ని దోసేసి ఇంకో వస్తువు ఏది ఉందో దాని వైపుకు భయంగా మనస్సు. కాబట్టి వస్తువు వైపుకు ఉండేది పోదు. అది ఆ జడంతో చేరాడు. ఆ జడమైతే జడమైనటువంటి వస్తువైనా సరే ఆ పలానా వస్తువు అయితే నాకు బాగుండు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిణామం అనేది పరిణామశీలంగా ఉండేది సృష్టి ధర్మం. సృష్టి ఏ శీలంతో ఉంటుంది? ఏ గుణంతో ఉంటుంది? సృష్టి శీలం అంటే గుణం. ఆ సృష్టి యొక్క గుణం ఏమిటి అంటే నిరంతరం పరిణామం చెందడమే సృష్టి యొక్క గుణం. పరిణామశీలమై నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు, కొత్త ప్రపంచం, కొత్తవన్నీ కొత్త విషయాలతో సహా వ్యాప్తం చెందుతూ ఉన్నట్లు కనపడుతుంది. కానీ వాస్తవానికి అదంతా జడమే. ఆ పరిణామం చెందడం అనే వస్తువు అనేది, మార్పు అనే దానికి అంతటికీ కారణమైనదంతా నీలో ఉంది. బహిర్ముఖం ఎవరికైతే బహిర్ముఖం మాత్రమే ఉందో, ఎవరికైతే బాహ్యాన్ని మాత్రమే చూస్తున్నారో, బయటికి మాత్రమే చూసి బయటి ప్రపంచంతో తాదాత్మ్యం చెంది బయటి ప్రపంచాన్ని గుర్తెరుగుతూ అదే నిజమని అనుకుంటున్నారో, ఈ బహిర్ముఖంగా ఉన్నదటువంటి దాన్ని చూస్తున్నారో వాడు ఈ జడ వస్తువుల వెనక పడుతున్నాడు. అంతర్ముఖంగా ఎవరు తనలోకి తాను చూసుకొని తన స్వస్వరూపాన్ని తెలుసుకొని ప్రపంచం అనే దాని యొక్క చైతన్య స్థితి ఏ విధంగా ఉందో నీ చైతన్య స్థితితో అనుసంధానం చేసి నువ్వు విచారణ జరిపి అట్లా పోకుండా, అంతర్ముఖంగా పోకుండా బాహ్యముఖంగా ఎవరైతే పోతున్నారో, బాహ్య ప్రపంచాన్ని ఎవరైతే చూస్తూ దానితో తాదాత్మ్యం చెందుతూ అది వాస్తవం అని అనుకుంటున్నారో వాళ్ళకి జడ వస్తువుల వెనకే ఉండేటువంటి దాన్ని మడితే పడతారు వాళ్ళు. ఎందుకంటే ఎంతసేపు ప్రపంచమే నిజము, ప్రపంచంలో కనబడే వస్తు ప్రపంచం అంతా నిజమనే భావనలో దాని వెనకాల పరిగెడుతూ ఉంటారు. కాబట్టి సమయం దాటిపోయింది. ఇంకా అక్కడికి మొదలు పెడదాం. అక్కడ రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంకా మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప వెంకటేశం. ఏం పలకరు వెంకటేశం? వస్తులు స్వామి. జై గురుదేవ స్వామి. జై గురు. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై.
మంగళం మహానుభావ మంగళం పరమా ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభో మంగళము నీకు గురువర మంగళమో పాయి పాయి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవా మహనీయ గొలుమా మంగళారతి మదినందు కొనుమా మంగళమిస్తే మహాదాంకారంబోను బంగారామను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమీ మంగళారతి మదినందు కొనుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారాలు. జయ గురుదేవ. జై 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 గురు స్వామి. నమస్కారం.